ఎప్పుడో జమానా ముందు రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు దేవరా మూవీ సెకండ్ సింగిల్ లో రీమేక్ చేశారంటూ కొంతమంది నిబ్బాగాలు ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు లియో మూవీ రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్లు చేశారు. సెకండ్ సింగిల్ కి ఏమో శ్రీలంకన్ సాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి మనము విందాం. విన్నాక ఆవేశం స్టార్ కి ఆవేశం సినిమాకి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో అంతకు మించి డిఫరెన్స్ ఉన్నాయి. కొన్ని యుగాల తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ వస్తున్నాయి. కొంతమంది కావాలనే ఎన్టీఆర్ గారి సినిమాలకి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సెకండ్ సింగిల్ లో తారక అన్నయ్య వేసుకున్న సెప్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెడతాను, కావాలంటే వెళ్ళి బై చేసుకోవచ్చు. మీకు సెకండ్ సింగిల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మిస్టర్ బచ్చన్ మూవీలో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందంటే కొంతమంది లైట్ తీసుకున్నారు. కానీ హీరోయిన్ భాగ్యశ్రీ గౌడ తన ఫస్ట్ డెబ్యూ మూవీకి తన ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది. ఇంకా డైరెక్టర్ హరిశంకర్ కూడా ముందు నుంచే హీరోయిన్ తో మూవీ ప్రమోషన్లు చేయిస్తున్నాడు. అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టి మరి భాగ్యశ్రీ గౌడ గారిని ఈవెంట్ లో హైలైట్ చేశారు. మిస్టర్ బచ్చన్ మూవీలో ఎంత అయితే యాక్షన్ ఉంటుందో అంతకు మించి రొమాన్స్ ఉంటుందట. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్లు చూస్తుంటేనే అర్థమైపోతుంది. భాగ్యశ్రీ గౌడ తన ఫస్ట్ డెబ్యూ మూవీకి ఏకంగా 1.5 కోటి తీసుకున్నారు. ఇంకోసారి మనం ట్రైన్ కామెడీని థియేటర్ లో ఎంజాయ్ చేయబోతున్నాం భయ్యా. ప్రెస్ మాస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారి సినిమాలో గోపీచంద్ గారితో తీస్తున్న విశ్వ మూవీలో వెంకీ మూవీ ట్రైన్ కామెడీని రీక్రియేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గోపీచంద్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. విశ్వ మూవీ స్పై యాక్షన్ మూవీ అయిన సినిమాలో కామెడీ అదిరిపోయిందని గోపీచంద్ గారు చెప్పుకొచ్చారు. సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ టెల్లర్ గా ప్రవసన్న వాయిస్ ఓవర్ ని ఇస్తున్నాడు.